హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ట్ ఛానల్. ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపించే ఒక రంగుల హరివిల్లు. ఈ ఇంద్రధనస్సులో 7 రంగులు ఎందుకుంటాయి? ఎండ, వర్షం ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ ఇంద్రధనస్సు అనేది కనిపిస్తుంది. సో ఇలా ఎందుకు కనిపిస్తుంది అన్న ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఈ వీడియో ఫుల్ ఎండింగ్ వరకు చూడాల్సిందే. అసలు ఇంద్రధనస్సు ఏర్పడడానికి ముఖ్య కారణము సూర్యకాంతి. ఈ ఇంద్రధనస్సు గాలిలోని నీటి బిందువుల ద్వారా కాంతి వక్రీభవనం వల్ల ఏర్పడతాయి. వర్షపు నీటి బిందువుల మీద సూర్యకాంతి ఎప్పుడైతే పడుతుందో ఆ టైంలో మనకి ఆ నీటి బిందువులు అనేవి విడిపోయి ఇంద్రధనస్సులాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రధనస్సులు ఏర్పడడానికి ఎండ, వాన రెండు ఉంటేనే ఏర్పడుతూ ఉంటాయి. ఈ వర్షపు నీటి బిందువుల మీద ఎప్పుడైతే మనకి సూర్యకాంతి పడుతుందో ఈ సూర్యకాంతి కిరణాలు ఒక ప్రిజం మీద పడినప్పుడు మనకి ఇక్కడ నీటి బిందువులు అనేవి ఇలా వక్రీభవనం చెందుతాయి. ఇలా వక్రీభవనం చెందడం వల్లనే ఇంద్రధనస్సులో ఈ విధంగా కలర్స్ అనేవి ఏర్పడతాయి. నిజానికి ఇంద్రధనస్సులో 7 రంగులే కాదండి, అంతకంటే ఎక్కువ రంగులే ఉంటాయి. మనకి ఇక్కడ ఎప్పుడైతే నీటి బిందువులు వక్రీభవనం చెంది భూమి మీద పడతాయో ఆ టైంలో మనకి ఈ 7 రంగులుగా మాత్రమే కంటికి కనిపించే విధంగా ఉంటాయి. ఈ ఇంద్రధనస్సులు పగలు రాత్రులు కూడా ఏర్పడతాయన్న విషయాలు చాలామందికి తెలియని విషయం. ఇంద్రధనస్సులు ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగానే ఏర్పడుతూ ఉంటాయి. ఇంద్రధనస్సులో మనకు కనిపించేవి మాత్రం 7 రంగులే. ఈ 7 రంగుల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ కలర్స్ మాత్రమే విజిబుల్గా ఉంటాయి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రెయిన్బోస్ అనేవి వృత్తాకారంలో సర్క్యులర్గానే ఏర్పడుతూ ఉంటాయి. మనకు కనిపించినప్పుడు మాత్రం సెమీ సర్క్యులర్గా అర్ధవృత్తాకారంలో కనిపిస్తూ ఉంటాయి. సూర్యకిరణాల వల్ల వర్షపు నీటి బిందువులు రిఫ్లెక్షన్గా మారిన వెంటనే మనకి కలర్స్గా ఫామ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ ఇంద్రధనస్సులు ఏర్పడి ఇలా కలర్స్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెయిన్బోస్ చాలా వరకు భూమి మీద నుంచి చూసినప్పుడు సెమీ సర్క్యులర్గా, అదే ఏరోప్లేన్లో నుంచి చూసినప్పుడు ఇలా వృత్తాకారంగా కనిపిస్తాయి. ఎప్పుడు ఇంద్రధనస్సుని ఫుల్ సర్కిల్గా చూడాలంటే ఓన్లీ ఏరోప్లేన్లో నుంచి మాత్రమే మనకి విజిబుల్గా ఉంటుంది ఇలా చూడడానికి. అసలు ఈ ఇంద్రధనస్సులు ఎలా ఏర్పడతాయి అని వివరించి చెప్పిన శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్. వర్షం, ఎండ రెండూ ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ దృశ్యాన్ని చూడగలము. రాత్రులు ఏర్పడే ఈ ఇంద్రధనస్సుని మూన్బో అని లేదా లూనార్ రెయిన్బోస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చంద్రుడి కాంతి ఎక్కువగా ఉన్న నిండు పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూన్బోని చూడగలము. ఈ మూన్బో రావాలి అని అంటే మనకి నిండు పౌర్ణమి ఉన్న రోజు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో చంద్రుడి నుండి వచ్చే కాంతి వాతావరణంలోని నీటి బిందువుల పైన ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మనకి ఈ లూనార్ రెయిన్బోస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లూనార్ రెయిన్బోస్ని మనం చూడగలము. ఇలా పగటిపూట చంద్రుని కాంతి తగ్గినప్పుడు ఈ మూన్బో రెయిన్బోస్ని మనము చూడలేము. సో మనకి పగటిపూట ఇవి కనిపించవు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంద్రధనస్సు ఫ్యాక్ట్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.